హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో కేరళలో ఉన్న కాల్పేట్ అనే ప్లేస్‌లో ఉన్న ఒక హోమ్ స్టే గురించి అయితే షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి షెల్టర్ ప్రీమియం హోమ్ స్టే. వాయనాడ్ ట్రిప్ 3 డేస్ 2 నైట్స్‌కి 3 ఫ్యామిలీస్ కోసం మేము ఈ హోమ్ స్టే అయితే బుక్ చేసుకున్నాము. ఫ్యామిలీస్‌కి అయితే పర్ఫెక్ట్ హోమ్ స్టే అండి ఇది. ఇది ఒక 5 బెడ్‌రూమ్ డూప్లెక్స్ హౌస్ అన్నమాట ఇది. దీన్ని హోమ్ స్టే లాగా అయితే చేంజ్ చేశారు. చుట్టూ కూడా మంచి గ్రీనరీతో అండ్ అన్ని ఎమ్యూనిటీస్‌తో చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది ఈ ప్లేస్. మనం ఇల్లు వదిలి బయట ఉంటున్నట్టయితే లేదా 3 డేస్ కూడా. దీని కాస్ట్ ఎంత అండ్ మా ఎక్స్‌పీరియన్స్ అంతా కూడా షేర్ చేస్తాను. దేనికి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఒక పర్సన్ అయితే స్టే చేస్తారు, షరీఫ్ అని. ఏం కావాలన్నా కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకొని చాలా బాగా కేర్ చేస్తారు. అలాగే ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అండ్ ఇంత మొత్తం చెట్ల మధ్యలో ఉంది, సేఫ్టీ ఉండదేమో అనే భయం అవసరం లేదు. సీసీ కెమెరాస్ ఉన్నాయి. సో సేఫ్టీకి అయితే ఏ ప్రాబ్లమ్ లేదు. ఇక ఈ హోమ్ స్టే మొత్తం అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఎంట్రన్స్‌లో ఇది చూడంగానే చాలా బాగా అనిపించింది. మంచి ట్రెడిషనల్ హౌస్ లాగా అనిపించింది అన్నమాట. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న హాల్. అండ్ అలాగే గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒక బెడ్‌రూమ్ అలాగే పూజ రూమ్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఈ రైట్‌కి వచ్చామంటే గనుక ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్. ఇది చూడంగానే 'మల్లేశ్వరి' మూవీలో సీన్ అయితే గుర్తొచ్చింది. నెయ్యి వేసుకోవాలంటే రేపటి కూర్చున్నప్పుడు వేసుకోవచ్చు అనే డైలాగ్ ఉంటది కదా! అంత పెద్దగా ఉందన్నమాట ఈ డైనింగ్ టేబుల్. అలాగే ఇక్కడ డిస్‌ప్లేలో పాత కాలంలో యూజ్ చేసిన ఐటెమ్స్ కలెక్షన్ అయితే కొన్ని ఉంచారు ఇక్కడ. మేబీ ఇది హౌస్ ఓనర్ కలెక్ట్ చేసిన ఐటెమ్స్ అయ్యుండొచ్చు. సో ఈ ఐటెమ్స్ అన్నీ కూడా ఇక్కడైతే ఉంచారన్నమాట. అలాగే దానికి వెనక వైపున క్యారమ్స్ కూడా ఉన్నాయి. అలాగే ఆ ప్లేస్ వరకు ఇక్కడ చిన్న ఫ్యాన్ ఒకటే అరేంజ్ అయితే చేశారు. అలాగే థ్రెడ్‌మిల్ గూడా ఉంది. ఇదొచ్చేసి స్టెప్స్ కింద అవుతుందన్నమాట. అలాగే నెక్స్ట్ స్టెప్స్ నుంచి పైకి వెళ్తుంటే మధ్యలో ఉన్న ప్లేస్‌లో సీటింగ్ అరేంజ్‌మెంట్ లాగా చేశారన్నమాట. జస్ట్ చిట్ చాట్ కోసం లేదా ప్రశాంతంగా అక్కడ కూర్చొని బుక్స్ అయినా చదువుకోవచ్చు. ఇలా అసలు ఏ చిన్న ప్లేస్‌ని కూడా వదలకుండా మంచిగా యూజ్ చేశారు ఈ హౌస్ అంతా కూడా. హోమ్ స్టేకి పర్ఫెక్ట్ పేరని చెప్పొచ్చు ఇదైతే. అండ్ అలాగే ఇదొచ్చేసి పైన హాల్ అండ్ ప్రతి రూమ్‌లో కూడా టీవీ అయితే ఉంది. అలాగే హాల్‌లో కూడా టీవీ అయితే ఉంది. అండ్ బుక్ షెల్ఫ్ కూడా ఉంది మంచి మంచి బుక్స్‌తో. అండ్ ఇంత పెద్ద హౌస్ అయినా గానీ మేము ఎంతమందిమి ఉన్నా గానీ హౌస్ ఎప్పుడు చాలా నీట్‌గా అయితే ఉండేది. అలాగే ఒక చిన్న ఉయ్యాల కూడా ఉందన్నమాట ఇక్కడ. చిన్న పిల్లలతో వచ్చినా కూడా ఏమీ ప్రాబ్లమ్ ఉండదు. అండ్ ఇక్కడ పైనుంచి చూస్తే మనకి డైనింగ్ టేబుల్, ఆ కింద హాల్ అనేది కనిపిస్తూ ఉంటదన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి రూమ్స్. సో ఈ రూమ్స్ కూడా చాలా పెద్ద పెద్ద రూమ్స్. అండ్ అన్నీ చాలా కంఫర్టబుల్‌గా అయితే ఉంది విత్ ఏసీ. సో ఏ సీజన్‌లో వెళ్ళినా కూడా ఏమీ ప్రాబ్లమ్ అయితే ఉండదు. అండ్ బాత్రూమ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఈ ఒక్క రూమ్ మాత్రం కొంచెం చిన్నగా ఉంది మిగతా 2 రూమ్స్ కంటే గూడా. ఈ మిగతా 2 రూమ్స్ అయితే ఇంకా చాలా పెద్ద పెద్ద రూమ్స్ అవి. అలాగే ఇదొక మంచి ప్లేస్ ఈ హోమ్ స్టేలో. అలా మంచిగా రిలాక్స్ అవుతూ చిట్ చాట్ చేసుకోవడానికి బావుంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక రూమ్ అన్నమాట. ఈ రూమ్‌కి దగ్గరలో అయితే ఈ ఏరియా అయితే ఉంది. ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో వెళ్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మేము తీసుకెళ్ళిన స్నాక్స్ తింటూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాము. వర్షం పడుతూ ఆ వెదర్ అయితే చాలా బావుంది. ఇదొచ్చేసి మేము వెళ్ళిన రోజు ఈవినింగ్ అన్నమాట ఇది. ఇది బెంగుళూరు నుంచి 5½ అవర్స్ టు 6 అవర్స్ జర్నీ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ గూడా ఉంది. పెద్దవాళ్ళకే కాదు కిడ్స్‌కి కూడా సరిపోయేలాగా బేబీ పూల్ గూడా ఉందన్నమాట ఇక్కడ. సో ఇలా ఇంత పర్ఫెక్ట్‌గా అసలు ఎలాగా అనేసి అనిపించింది కొన్ని కొన్ని చూస్తే అసల. ఏదో ఒక నెగెటివ్ అయితే ఉంటది గ్యారంటీగా. బట్ ఇక్కడ అంతా పర్ఫెక్ట్‌గా అయితే అనిపించిందన్నమాట. సో ఇదొచ్చేసి బేబీ పూల్. ఇది కొంచెం పైకైతే ఉంటుంది. అండ్ ఇక్కడ అసలు మెయిన్‌గా మెన్షన్ చేయాల్సింది ఫుడ్ గురించి. మనకు రెస్టారెంట్స్ ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ రెస్టారెంట్స్ ఉంటాయి. ఈవెన్ ఈ హోమ్ స్టే దగ్గర కూడా రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. కానీ ఇది మేము యాక్చువల్‌గా హోమ్ ఫుడ్ అయితే ఆర్డర్ చేశామన్నమాట. ఇది మేము ఈ రూమ్ బుక్ చేసుకునేటప్పుడే వాళ్ళు చెప్పారు. 2 అవర్స్ ముందు ఆర్డర్ చేస్తే హోమ్ ఫుడ్ అయితే రెడీ చేసిస్తారు అనేసి. నేను యాక్చువల్‌గా ఫస్ట్ టైమ్ కేరళ వెళ్ళానన్నమాట. బయట ఫుడ్ అసలు టేస్టే లేదనిపించింది నాకైతే. హోమ్ ఫుడ్ ఆర్డర్ చేశాము 3 టైమ్స్. ఒకరోజు బ్రేక్‌ఫాస్ట్‌కి, 2 రోజులు డిన్నర్‌కి చాలా బాగున్నాయి టేస్ట్ అండ్ చాలా రీజనబుల్ కూడా అమౌంట్ కూడా.
మేము ఇప్పటి వరకు చాలా ప్లేసెస్కి వెళ్ళాము ఉన్నాము కూడా. బట్ నేను ఎప్పుడు దేనికి రివ్యూ అయితే ఇవ్వలేదు, కొన్ని నచ్చినా కూడా. దీనికి రివ్యూ ఇవ్వడానికి రీజన్ ఇంత పర్ఫెక్ట్ స్టే ఎక్కడ ఉండదేమో అన్నట్టు అనిపించింది, అంత పర్ఫెక్ట్ మెయింటెనెన్స్ ఇది. అలాగే ఇది వచ్చేసి నైట్ టైం అనమాట. వర్షం పడి చల్లగా ఉండేసరికి క్యాంప్ ఫైర్ అయితే అరేంజ్ చేశారు. కేరళలో ఎక్కువగా ఇదే మోడల్లో హౌసెస్ అయితే ఉంటాయి. మలయాళం మూవీస్లో చూస్తూ ఉంటాం ఎక్కువగా ఇలాంటి హౌసెస్ని. అలాగే ఈ హౌస్కి లెఫ్ట్ సైడ్లో బ్యాడ్మింటన్ కోర్ట్ కూడా ఉంది. అలాగే ఇంకా క్రికెట్ ఆడడానికి, అలాగే ఇంకా కొన్ని గేమ్స్కి సంబంధించినవి, చిన్న కిడ్స్కి అయితే కనుక సైకిల్స్, ఇలా రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఒక సైడ్ ఆఫ్ ద హౌస్ అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఆపోజిట్ సైడ్ మన క్యాంప్ ఫైర్ చూసాం కదా, సో దానికి ఆపోజిట్ సైడ్ అయితే ఇది ఉంటుంది. సో మొత్తం కూడా మనకి ఏ ఐటమ్స్ కావాలంటే ఐటమ్స్ అన్నీ అయితే ఇక్కడైతే ఉన్నాయి. అలాగే మన క్యాంప్ ఫైర్ వేసిన ప్లేస్ అన్నమాట ఇది. అండ్ ఇటు సైడ్ కూడా సీసీ కెమెరా అయితే ఉంది. అండ్ అలాగే ఆ పైన ఇది కొంచెం డౌన్లోకి ఉంటుంది అనమాట హౌస్. ఈ పైన అంతా కూడా కాఫీ ప్లాంటేషన్ అయితే ఉంటుంది. సో ఫ్యామిలీస్ వెళ్ళటానికి అయితే బాగుంటుంది ఈ ప్లేస్. మాకు 3 ఫ్యామిలీస్కి 2 నైట్స్ 3 డేస్కి 25K అయితే అయ్యింది. మీరు బుక్ చేసుకోవాలి అనుకుంటే గూగుల్లో షెల్టర్ ప్రీమియం హోమ్ స్టే అని చెప్పి సెర్చ్ చేసి బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్తో సహా అంతా క్లియర్గా అయితే ఉంటుంది. అండ్ నేను వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తున్నాను. సో మీరు ఆ నెంబర్కి కాల్ చేసి కూడా మీరైతే బుక్ చేసుకోవచ్చు. సో మీలో ఎవరికైనా ఈ హోమ్ స్టే ఐడియా ఉందా, లేదా వెళ్ళే ప్లాన్ ఏమైనా ఉంటే కనుక, వాయనాడ్ వెళ్ళే ప్లాన్ ఏమన్నా ఉంటే కనుక ఇక్కడైతే హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు. చాలా బాగుంది ఈ ప్లేస్ మాత్రం. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అలాగే ఇంకా మన నెక్స్ట్ వీడియోస్లో వాయనాడ్ ట్రిప్ డీటెయిల్స్ అండ్ అలాగే ఇంకా ఏమేం ప్లేసెస్ చూసామో అవన్నీ కూడా మన నెక్స్ట్ వీడియోస్లో అయితే వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.